అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఇంట్లోనే తయారు చేసినటువంటి పన్నీర్‌తో పలావ్. ఆ పన్నీర్‌ని ఎలా తయారు చేయాలో ముందుగా చూద్దామండి. ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇలా వాటర్‌తో కడిగి పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుందండి. మనము ఎంత పన్నీర్ చేయాలనుకుంటున్నామో అన్ని పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకోవాలి. నేనైతే 2 లీటర్ల పాలతో పన్నీర్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఈ పన్నీర్‌తోనే పలావ్ ఒకటి బఠానీ వేసి కర్రీ. చపాతీలోకి, అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది. బయట కొనే పన్నీరు ఎక్కువ రేటు మరియు అది చెడిపోకుండా ఉండడానికి కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటారండి. మనము ఇలాగనే ఇంట్లో చేసుకుంటే చక్కగా రుచిగా తినవచ్చు. ఇలా గిన్నెకు అడ్డంగా ఒక చెక్క గరిటె పెట్టి పొంగకుండా చూసుకోవాలండి. పైన మీగడ వస్తే తీసివేయాలి. మీగడ ఉంటే పన్నీర్ అనేది సాఫ్ట్‌గా రాదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతుంది. మనం వాటర్ వేయలేదు కాబట్టి. ఇలా చక్కగా తెల్లే టైంలో ఇందులో నిమ్మరసం గాని, మనము వంటలకి ఉపయోగిస్తాం కదండీ! వైట్ వెనిగరు అదన్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇది చక్కగా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసిన వెంటనే మనము కలుపుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్‌లో చేసుకోవాలి ఇదంతా. చూడండి చక్కగా 2, 3 నిమిషాలకి వాటర్ సపరేట్‌గా జున్నులాగా ఇలా సపరేట్‌గా వస్తుందండి. అప్పటి వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా తయారైన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనము ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలాంటి జల్లెడ ఉంటుంది కదండీ! అందులో ఒక క్లాత్ వేసుకొని, ఆ క్లాత్‌లో వెంటనే పోసుకోవాలి. వెంటనే పోసిన తరువాత చల్లనీళ్ళు పోసుకోవాలండి. అంటే మనము వెనిగరు, నిమ్మకాయ ఏది ఉపయోగించినా అది పట్టుకోకుండా ఉండేదానికి చక్కగా వాటర్ పోసుకుంటే ఈ జున్ను అనేది కూడా త్వరగా చల్లారుతుంది. ఇదంతా కొంచెం టైం తీసుకుంటుందండి. అయినా గానీ ఓపికగా మనము ఒకసారి చేసి పెట్టుకుంటే 2, 3 కూరలు తయారు చేసుకోవచ్చు. రైస్ తయారు చేసుకోవచ్చు. ఇలా చల్లగా ఉండే నీళ్లు పోసి ఈ క్లాత్‌నంతా మూటలాగా చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అందులో నుంచి గట్టిగా పిండి వాటర్‌ని తీసేయాలండి. కాస్త కాలుతుంది జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదంతా వేడి మీదే చేసుకోవాలండి. వెంటనే చేసుకుంటే మనకి పన్నీర్ అనేది సాఫ్ట్‌గా వస్తుంది. తరువాత నేను ఇక్కడ చూపించిన విధంగా మనకి పన్నీరు షేప్ కావాలి కదండీ! చక్కగా చేత్తో ఇట్లా రౌండ్‌గా అనుకుంటే సరిపోతుందండి. లేదంటే ఒక గిన్నెలో గూడా స్క్వేర్స్ షేప్ లాగా ఉంటుంది కదండీ! అలాంటి గిన్నెలు తీసుకొని గూడా పెట్టుకోవచ్చు. నేనైతే చక్కగా ఇలాగా 4 పక్షాలు గాని దాని మీద బరువు పెట్టాలండి. అప్పుడే మనకి పన్నీర్ అనేది సాఫ్ట్‌గా వస్తుంది. అలాగనే ఒక గంట వదిలేసి గంట తరువాత చూద్దామండి. మనము అప్పటికప్పుడే పన్నీర్ బుర్జీ కూడా తయారు చేసుకోవచ్చండి. వెయిట్ చేయకుండా పొడి పొడిగా వస్తుంది. వావ్! సూపర్‌గా వచ్చింది చూడండి. నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా బయట సూపర్ మార్కెట్‌లో కొంటే ఇంత బాగుండదండి. మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. మనం తయారు చేసుకున్నటువంటి పన్నీరు అలాగనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఇలా స్క్వేర్స్ లాగా గూడా కట్ చేసి పెట్టుకొని ఉపయోగించుకోవచ్చండి. తక్కువ రేట్‌లోనే ఎంతో రుచికరమైన పన్నీర్ తయారీ విధానం చూశారు కదండీ! మీరు గూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా గ్లాస్ బాక్స్‌లో గానీ, ప్లాస్టిక్ డబ్బాలో గానీ వేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీంతోటి నేను రైస్ ఎలా తయారు చేస్తానో చూడండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని, అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని, చిటికెడంత పసుపు, చిటికెడంత ఉప్పు వేసి, ఈ మనం తయారు చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసి, ఒక్క నిమిషం అలా లో ఫ్లేమ్‌లోనే వేయించి పక్కన ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలండి. ఇలా చేసుకోవడం వలన ముక్క రుచిగా వస్తుంది. అదే కుక్కర్ గిన్నెలో ఒక్క స్పూను నెయ్యి, ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని చక్కగా వేగిన తరువాత 2 యాలకులు, 4
లవంగాలు, చిన్న దాల్చిన మొక్క, బిర్యానీ ఆకు ఒకటి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 2, 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులో అప్పటికప్పుడు దంచినటువంటి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో పావు స్పూన్ పసుపు, 1 స్పూను కారము, అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూను వేయించినటువంటి జీలకర్ర పొడి అన్నీ వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాలకి మూత తీసి చూస్తే మనకి టమోటా మగ్గింది చూడండి. కాస్త గరిటెతో ఇలా నొక్కినట్లు అంటే గుజ్జు గుజ్జుగా వస్తుంది. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండీ! ఆ పన్నీర్ ముక్కలన్నీ వేసి 1 నిమిషము వేయించి ఇందులో బాస్మతి రైస్ అన్నా వేసుకోవచ్చు, మామూలు రైస్ అన్నా వేసుకోవచ్చండి. నేనైతే బాస్మతి రైస్ అరగంట నానబెట్టి 1 గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ పోసాను. మామూలు రైస్ అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోయాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర 1 గుప్పెడు, రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి. వావ్! సూపర్‌గా ఉంది చూడండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! మరెందుకు ఆలస్యం, పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా సూపర్‌గా ఉంటుందండి. వాళ్ళు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి వర్షాకాలం టైంలో పిల్లల లంచ్ బాక్సులోకి ఇలా సింపుల్‌గా తయారు చేయండి. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. నేను ఇంట్లోనే పన్నీర్ తయారు చేశాను కదండీ! అందులో నుంచి హాఫ్ రైస్ తయారు చేశాను. ఇంకొక హాఫ్ ఉందండి. ఆ హాఫ్ తోటి బఠానీ వేసి కర్రీ తయారు చేస్తా. ఆ కర్రీ చపాతీలోకి, పూరి, పుల్కాలోకి మరియు అన్నంలో కూడా సూపర్‌గా ఉంటుంది. ఆ కర్రీ తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్‌లో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. 2, 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. 2, 3 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో అప్పటికప్పుడు దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 2 టమోటాలు మిక్సీకి వేసి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన కూర అనేది చిక్కగా వస్తుందండి. ఇందులోనే పావు స్పూను పసుపు, 1 స్పూను కారం, ముప్పావు స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. మూత పెట్టి 2, 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక్కసారి మూత తీసి కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టి ఉడికించుకున్నటువంటి 1 కప్పు బఠానీ వేసుకోవాలి. పచ్చివైతే అలాగనే వేసుకోవచ్చండి. చక్కగా కలిపి 1 నిమిషం మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తరువాత అర గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి. ఈ కూర అనేది చిక్కగా ఉంటేనే రుచిగా ఉంటుంది. 3, 4 నిమిషాలకి చూడండి ఆయిల్ ఇలా పైకొస్తుంది. అప్పటి వరకు మగ్గించుకోవాలి. చక్కగా కలిపి ఇందులో మనం ముందు ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి పన్నీర్ ఉంది కదండీ! ఆ పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. పన్నీర్ అనేది ఒక్కసారి ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు కూరని ఉడికించనవసరం లేదండి. ఇలా కలిపి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర 1 గుప్పెడు వేసి 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పన్నీర్ బఠానీ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అంతేనండి, సింపుల్‌గా ఇంట్లో తయారు చేసినటువంటి పన్నీర్‌తో ఒక రైసు, ఒక కర్రీ చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేనైతే ఈ కర్రీని చపాతీలోకి టేస్ట్ చేశాను, అన్నంలోకి, రెండిటికి సూపర్‌గా ఉందండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయానండి. అమ్మ దీవెన ఛానల్ చూస్తున్నారండి? చూడకపోతే ఒకసారి చూడండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.